కుటుంబస్థాన్ తమిళ్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు G5 లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసాక నాకైతే నచ్చింది. అంటే టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ అన్ని ఈ మూవీలో చాలా ఫన్నీగా చూపించారు. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుని తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న నవీన్ కి సడన్ గా జాబ్ పోతుంది. తరువాత తన లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఆ ప్రాసెస్ లో తను ఏం తెలుసుకున్నాడు అనేది సినిమాలో చూడాలి. లైఫ్ లో మనం ఏమనుకున్నా అది మనం అనుకున్నట్టు జరగదు. అది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. జాబ్ పోయాక ఇంట్లో నిజం చెప్పకుండా వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం అప్పులు చేయటం, తీసుకున్న అప్పు తీర్చడం కోసం ఇంకో అప్పు, ఆ అప్పు తీర్చడం కోసం ఇంకో అప్పు, ఇలా అప్పులు చేసుకుంటూ చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటాడు నవీన్. వాటిని చాలా ఫన్నీగా చూపించారు. అంటే వాటిని చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి తనని తాను రిలేట్ చేసుకుంటాడు. ఈ సినిమాలో నవీన్ వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగుంటాయి. వాళ్ళని చూస్తున్నప్పుడు భలే ఫన్నీగా అనిపిస్తుంది. వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ అయితే సూపర్ అసలు. అలాగే నవీన్ వాళ్ళ బావ క్యారెక్టర్ కూడా భలే ఉంది. ఇంటికి బావ వచ్చాడని నాటుకోడి కావాలంటే అక్కడ జరిగే కోడి పందాల సీను, అలాగే వాళ్ళ బావతో కలిసి తింటున్నప్పుడు అక్కడ జరిగే సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. అలాగే లోన్ రికవరీ ఏజెంట్ కాల్ చేసినప్పుడు వచ్చే సీన్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయ్యిందనే చెప్పాలి. ఇంకా క్లైమాక్స్ దగ్గర కొంచెం ఎమోషనల్ గా సీన్స్ పెట్టారు, అవి చాలా బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చే కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇందులో కథ చాలా చిన్నది, అందరికి తెలిసిన కథే, ఎన్నో సినిమాలో చూసాం కూడా. సెకండ్ హాఫ్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. నవీన్ గా యాక్ట్ చేసిన మణికందన్ అయితే చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. కాకపోతే వాళ్ళ బావ క్యారెక్టర్ లో చేసిన యాక్టర్ అంతగా సెట్ కాలేదనిపించింది ఆ క్యారెక్టర్ కి. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా రిలేటబుల్ స్టోరీ, అలాగే మంచి కామెడీ ఉంది. ఈ వీకెండ్ కి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు.